అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. దేవుడు అనే మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎబ్బేజు ఏమడిగాడు? కీడు నుండి నన్ను తప్పించు అని అడిగాడు. ఎక్కడి నుంచి? ఇప్పుడు కీడు నుంచి దేవుడు మనల్ని తప్పించాలి అంటే వాక్యం ఏం చెప్తుంది? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు అనే మాట. దేవుడు నిన్ను కీడు నుంచి తప్పిస్తాడు. ఎప్పుడు? నీవు దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఇంగ్లీష్లో ఏమనుందంటే, బికాస్ హీ హోప్డ్ ఇన్ మీ ఐ విల్ డెలివరీ హిమ్. ప్రేమించడము అంటే నమ్మడము అంట. ప్రేమించడం అంటే అర్థం ఏంటంట? తెలుగులోనేమో ప్రేమిస్తున్నాడు అని ఉంది. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతనిని తప్పించదను. ఇంగ్లీష్లో ఏమనుంది? హోప్ అంటే నమ్మకము. అతడు నా యందు నమ్మకం ఉంచుతున్నాడు గనక నేను అతనిని తప్పించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనకి ఏదైనా సహాయం కావాలన్నప్పుడు మనం ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తాము? మన ఆలోచన ఎక్కడికి వెళ్తుంది? చెప్పాలి. ఫస్ట్ మనకి ఏదైనా సహాయం కావాలంటే మన ఆలోచన ఎక్కడికి వెళ్తుంది? మనుషుల మీదకి వెళ్తుంది. అవునా కదా? ఎవరైతే చేయగలరో, ఎవరైతే ఇవ్వగలరో, ఎవరి దగ్గర నుంచి పొందుకోగలమో ఫస్ట్ ఆలోచన వాళ్ళ దగ్గరికి. ఇది దేవుని నమ్మడం అవుతుందా? కాదు కదా. ఒక విషయాన్ని చెప్తా, ఒక నిజంగా జరిగిన సంఘటన చెప్తా. భక్త సింగ్, బ్రదర్ భక్త సింగ్ అనే ఒక ఆయన దైవజనుడు గొప్ప పరిచర్య చేశాడు. అతని దగ్గర చాలామంది శిష్యులు ఉండేవారంట. అయితే వాళ్ళకి నేర్పిస్తూ అనేవారంట కదా, నాయనా ఈ బ్యాగ్ తీసుకొని, లగేజ్ తీసుకొని రైల్వే స్టేషన్కి పోయి టికెట్ తీసుకోపో అన్నాడంట భక్త సింగ్ తన దగ్గర ఉన్నటువంటి ఒక శిష్యుని పిలిచి. అంటే శిష్యుడు ఏమడిగాడు? వెంటనే బ్యాగ్ తీసుకున్నాడు, వెళ్ళడానికి ప్రయాణం అయ్యాడు. ఇప్పుడు అతని దగ్గర ఏం లేవు. అమ్మ మీ పేరేంటి? మీ పేరేంటి? మేరియా? జయమ్మ గారు. బ్యాగ్ తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళమని చెప్పాడు. చెప్తే అతను బ్యాగ్ తీసుకున్నాడు, వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు ఏమడిగాడు? ఏం కావాలి అతనికి? అయ్యా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా అని భక్త సింగ్ గారితో. అంటే భక్త సింగ్ గారు అన్నారంట, నువ్వు ఫెయిల్ పక్కదప్పు అన్నాడంట. ఏమన్నాడు? నువ్వు ఫెయిల్ పక్కదప్పు. ఇదే నేనేమండి, నువ్వు బ్యాగ్ తీసుకోమన్నావు, తీసుకున్నా, చెప్పులు వేసుకున్నా, రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి సిద్ధపడ్డా, డబ్బులు అడిగితే ఫెయిల్ అంటావేంటి అని చెప్పి పక్కకి వెళ్ళి సైలెంట్ ఉన్నాడంట. ఇంకొకరిని పిలిచి, రే నువ్వు బ్యాగ్ తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకోపోనాడంట. వెంటనే వాడు చూసి బ్యాగ్ తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి టికెట్ తీసుకుందాం వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఆటో ఎక్కాడంట. అతని దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు, డబ్బు లేకపోతే ఆటో ఎక్కి వెళ్ళాడు. దిగాడంట. దిగా పెట్టే అవన్నీ అక్కడ పెట్టుకుని ఉన్నాడంట. ఈ లోపు ఇప్పుడు డబ్బులు అడుగుతాడు కదా ఆటో వాడు. వెంటనే ఆ పెట్టే అవన్నీ చూసి ఎవరో ఒక వ్యక్తి, రైల్వే స్టేషన్లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి, అరే ఇది భక్త సింగ్ గారి లగేజ్ కదా, నేను ఆటోకి నేను డబ్బులు ఇస్తానని డబ్బులు ఇచ్చాడంట. హల్లెలూయా. వెంటనే ఏం చేశాడు? నేను భక్త సింగ్ గారు పెట్టే కదా అని చెప్పి డబ్బులు ఇచ్చాడంట. ఇక టికెట్ తీసుకోవాలి కదా, టికెట్ తీసుకోవాలి. వెళ్ళి లైన్లో నిలబడ్డాడంట. వెళ్ళి ఏం చేశాడు? ఆయన డబ్బులు లేవు. నిలబడితే దగ్గరికి వస్తుందంట. ఈలోపు మరలా ఒక వ్యక్తి వచ్చాడంట. అయ్యా మీరు భక్త సింగ్ గారి శిష్యుడు కదా, పలానా ప్రార్థనకి వెళ్తున్నారు కదా, నేను కూడా అక్కడికే వస్తా ఉన్నాడు, నేను మన ఇద్దరి కోసం నేను టికెట్ తీసుకుంటా అన్నాడంట. క్యాజువల్గా జరిగే విషయాలే కదా. అంటే భక్త సింగ్ గారు తన శిష్యులకు ఒకటే నేర్పించేవాడంట, ఏదైనా విశ్వాసం అంటే విశ్వాసమే. హల్లెలూయా. నమ్మకం అంటే నమ్మకమే. ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి ఈ వాక్యాన్ని భక్త సింగ్ గారు ఎక్కువగా బోధిస్తూ ఉంటేనట, ఆయన వాక్యం విన్నటువంటి ఒక బయట వ్యక్తి అంట వెంటనే లోపలికి వచ్చి, భక్త సింగ్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఏంటి మీరు టిఫిన్ చేస్తే, డబ్బులు లేకుండా టిఫిన్ చేస్తే వేరే వాళ్ళు వచ్చి బిల్లు కట్టేవాళ్ళ? మీరు డబ్బులు లేకుండా రైల్వే స్టేషన్కి వెళ్తే వేరే వాళ్ళు వచ్చి డబ్బులు కట్టేవాళ్ళ? ఇది నేను ఏమయ్యా, ఇది విశ్వాసము, దేవుని మీద నమ్మకత్వం. దేవుడు పూర్తిగా దేవుని మీద ఆధారపడితే దేవుడు చేస్తాడు అని భక్త సింగ్ గారు చెప్తే ఆయన అన్నాడంట, నేను నమ్మనన్నాడంట. దేవుని శక్తి ఏంటో నీకు తెలియదయ్యా, దేవుని మీద విశ్వాసం దేవుడు చేస్తాడు అని భక్త సింగ్ గారు చెప్తే ఆయన అన్నాడంట, సరే నేను కూడా నీవు నమ్మిన దేవుని నమ్ముతా, నేను కూడా హోటల్కి వెళ్తే టిఫిన్ చేస్తా, బిల్లు కట్టకుండా ఉంటా, నా బిల్లు కూడా నీ దేవుడు కడితే ఏంటట, నా బిల్లు కూడా నీ దేవుడు కడితే నేను నీ దేవుడు నమ్ముకుంటా అన్నాడట. సరే వెళ్ళవయ్యా, కానీ విశ్వాసంతో నమ్మకంతో అంటే వెళ్ళిపోయాడంట. కడుపు నిండా తిన్నాడంట. బిల్లు చాలా అయిందంట, 100 రూపాయలు పైన అయిందంట. ఇక చూస్తూ ఉన్నాడంట. చూస్తూ అడిగాడంట, ఎదురు చూస్తూ ఉన్నాడంట ఎవరో ఒకరు వచ్చి బిల్లు కడతారని. ఈలోపు వెయిటర్ వస్తూ ఉన్నాడు, బిల్లు ఇస్తూ ఉన్నాడు. అయ్యా నేను తర్వాత కడతా పో అంటా ఉన్నాడు. అలా అవుతుంది. గంట సేపు అయిందంట. గంట తర్వాత
అడిగాడంట, ఏమని అడిగంటే, అయ్యా భక్త సింగ్ నమ్ముకున్న దేవుడా, ఆయనకి బిల్లు కట్టావు కదా, నాకు కూడా బిల్లు కట్టు, నాకు కూడా నువ్వు బిల్లు కడితే నీవు ఉన్నావని నమ్ముతా, నేను నిన్ను నమ్ముకుంటా అన్నాడట. అని ప్రార్థన చేసిన తర్వాత ఇక ఎవరు రావట్లేదు, సరే ఏదో ఒకటి చేద్దామని చెప్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు చూడండి, కౌంటర్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డప్పుడు జేబులో చేతులు పెట్టాడంట. ఉత్తగానే జేబులో చేతులు పెడితే వెంటనే మరి అతని యొక్క స్నేహితుడు ఒకతను వచ్చాడంట. దేవుని స్తోత్రం. వచ్చి, అరే ఇక్కడే చేస్తా ఉన్నావురా అంటే, నేను ఇప్పుడే టిఫిన్ చేయడానికి వచ్చి టిఫిన్ చేస్తా, ఇంటికి వెళ్తా ఉన్నానంటే, సరే అని చెప్పేసి, ఉండు నీ బిల్లు నేను కడతా అని చెప్పేసి అతను చెప్పని డబ్బులు తీసి బిల్లు. చూసారు ఎంత ఆశ్చర్యమో కదా. పూర్తిగా దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడు సహాయము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసము, ఇక్కడ వాక్యంలో ఏమనుందంటే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతనిని తప్పించను.